అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మరియు వృశ్చిక రాశి వారికి జూన్ 30, జూలై 1, 2, 3 తారీఖుల్లో జరగబోయేటటువంటి జాతక ఫలితాల ఆధారంగా మీరు తెలుసుకునేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మరి వృశ్చిక రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మరి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల ఆధారంగా ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి పెను మార్పులు, భారీ శుభవార్తలు ఇవన్నీ కూడా దేవతారాధన పరిహారాలు ఈ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, అత్తాకోడల మధ్య తగాదాలు, ఉద్యోగం రాకపోవడం, అలాగే స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయడంలో గురువుగారు నెంబర్ 1 స్పెషలిస్ట్. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. 90 032 13 16 22 గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి ఫోన్ నెంబర్. మీరు ఉన్న చోటనే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం పొందాలంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యి చూడండి. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక పాత పరిచయం, ఒక పాత వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. అప్పుడు అలా జరిగిపోయి ఉంటే, ఆ వ్యక్తి దూరం కాకపోయి ఉంటే, ఆ అవకాశం నాకు మిస్ కాకపోయి ఉంటే అనే ఆలోచనలు మీకు అప్పుడప్పుడు మీ మనసులోకి వస్తూ ఉంటున్నాయి. అయితే ఈ 4 రోజుల మధ్యకాలం మీకు ఒక కొత్త స్పష్టతనైతే ఇవ్వబోతుంది. కాలం అనేది మీకు ఒక స్పష్టతను ఇవ్వబోతుందని అర్థం అన్నమాట. అయితే మీరు కొన్ని విషయాలు మీ జీవితంలో ముగిసిపోయాయి అని చెప్పి మీరు అనుకున్నారు. అయితే కాలం గడిచాక అవే విషయాలు మరలా పదే పదే మీ ముందుకు తరచూ కూడా వస్తూ ఉంటున్నాయి. మీ మెదడులో అవి తొలిచేస్తూ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరగబోతుంది. ఒక పాత పరిచయం, ఒక పాత అవకాశం లేదా ఒక పాత సంబంధం మరలా మీ దృష్టికి వచ్చేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో చాలా సమస్యలతో ఇప్పటికే ఎక్కువగా బాధపడి ఉన్నారండి. బాధలు అనుభవిస్తూనే ఉన్నారు ప్రజెంట్ కూడా. అయితే గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదండి. కొంతమందికి ఇది ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, మరికొంతమందికి ఒక పాత స్నేహితుడు లేదా ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాగా సపోర్టివ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ కొన్ని చిన్న సంకేతాలు ఏంటంటే, మీకు తప్పకుండా వీటిలో ఏదో ఒక సంకేతాలు అనేవి ఈ 4 రోజుల్లో మీకు కన్ఫామ్గా ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో కనిపిస్తాయన్నమాట. అయితే మీరు ఏ మాత్రము కూడా ఈ యొక్క సంకేతాలను మిస్ చేసుకోకండి. అలాగే వచ్చినటువంటి ఏ సంకేతమైన అవకాశాన్నైనా కానీ అసాధారణంగా అంటే సాధారణమైనదిగా భావించకుండా అసాధారణమైనదని చెప్పి తీసి పడవేయకండి. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఏదైనా ఒక పాత ఫోటో రూపంలో మీకు ఆ వ్యక్తి కనిపించడం కావచ్చు, ఒకరి పేరు వినిపించడం కావచ్చు. ఇలా చాలా కాలంగా గుర్తుకు రానటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావడం, ఇవన్నీ సాధారణమైనటువంటి సంఘటనలే మీకు అనిపించినా మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయన్నమాట. మరి మీ జీవితంలో ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే, ఏ విషయానైనా కానీ తొందరపడి అస్సలు తిరస్కరించకండి. ఎందుకంటే మీరు ఇక అయిపోయింది, ఇక ముగిసిపోయింది అని భావించినప్పుడు ఒక విషయం మరలా మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు దాంట్లో చాలా ఉంటాయి. అలాగే గతంలో జరిగినటువంటి ఒక సంఘటనను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు బాధపడి ఉండవచ్చు, నిరాశ చెంది ఉండవచ్చు, లేదంటే మీకు అన్యాయం జరిగిందని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటనే మీ జీవితాన్ని మరొక దారిలో నడిపించవచ్చేమో మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఒక మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం మరింత ఎక్కువగా సంతోషభరితంగా ఉండబోతుందన్నమాట. అయితే ముఖ్యంగా వచ్చేటటువంటి కొన్ని వార్తలు, సమాచారాలు మీ దృష్టిని ఆకర్షించేటటువంటి గొప్ప అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే, మీరు చేసేటటువంటి పొరపాటు ముందుగా మీరే ఊహించేసుకొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం అయితే ఈసారి అలా చేయకండి. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తుంటే ఫస్ట్ వినండి, తర్వాత దాని గురించి పూర్తిగా గమనించండి, ఆ తర్వాత దాని గురించి డీప్గా ఆలోచించండి, ఆ తర్వాతే ఆ యొక్క విషయం గురించి స్పందించండి. ఎందుకంటే మొదట కనిపించేదానికంటే లోతైన విషయం ఏదో ఒక విధంగా మనం ఆలోచిస్తే వస్తుంది. తెలియనటువంటి ఒక ఆలోచనలో అది కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ 4 రోజులు మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తాయి. వారి మీద అంటే వారితో మీరు మాట్లాడాలని చెప్పి అనుకుంటారు, మిమ్మల్ని సంప్రదించాలని చెప్పి ఆ వ్యక్తులు అనుకుంటారు. మీరు కూడా అలాగే
అలాగే అనుకుంటారు. కేవలం మీ పరిస్థితి తెలుసుకోవాలనుకుంటారు. అయితే మీ వ్యక్తిగత పరిస్థితులపై అదంతా కూడా ఆధారపడి ఉంటుంది. కానీ గతంలో పూర్తిగా ముగిసిపోయింది అనుకున్నటువంటి ఒక బంధం మరలా ఈ రోజున దగ్గర కావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమే. అయితే ఇప్పుడు మీరు మీ వైపు అడుగులు వేస్తున్నటువంటి ఆ బంధాన్ని మీరు కూడా స్వాగతించండి. పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మీ ముందు కొన్ని రకాల మార్పులను తీసుకురాబోతున్నాయి. అయితే ఇదొక మంచి శుభ సమయం అనే చెప్పుకోవాలి. ఇక చాలామందికి కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. గతాన్ని తిరిగి తీసుకురావాలా లేదా అనే దిశగా మీరు మీ మనసుకు ప్రశ్నలు, అంటే మీ మనసులో ఏర్పడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ఇది కేవలం సంబంధాలకు మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత లక్ష్యాలు ఇలా ఏ విషయంలోనైనా కానీ వర్షిస్తాయండి. అయితే ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకైతే కారణం వస్తుందన్నమాట. అందుకే నిర్లక్ష్యంగా ఉండకండి. కొంతమందికి ఏంటంటే ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం అయి ఉండవచ్చు, ముందు ఊహించినటువంటి వ్యక్తి నుండి వస్తుంది, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా భావోద్వేగాలతో తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి తర్వాత మీకు పశ్చాత్తాపానికి కూడా కారణం కలిగిస్తాయి. కాబట్టి ఏ నిర్ణయాన్నైనా కానీ 2 సార్లు ఆలోచించి తర్వాత తీసుకోండి. మీరు ఎదురు చూసేటటువంటి ఆ వ్యక్తి కన్నా మీలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి శక్తి మీకు పూర్తిగా సహాయపడుతుంది. అయితే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ముందు అసాధ్యంగా అనిపించినటువంటి విషయాలు ఇప్పుడు మీకు సాధ్యపడతాయని చెప్పి మీ మనసు కూడా మీకు ధైర్యంగా అనిపిస్తుంది. ముందు భయపడినటువంటి విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపించినా అది మీలో పెరుగుతున్నటువంటి మంచి స్పష్టతకు ఒక సంకేతం. అయితే మీ కళ్ళను కూడా చిన్న చూపు చూడకండి. మీ స్వార్థాన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మీ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యే ముందు ఇలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు మీకు కొన్ని సంకేతాలు అయితే గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు మీ మనసులో తెలియనటువంటి ఒక భయం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆ భయం అనేది చిన్నగా తొలగిపోవడం మీరు గమనిస్తారు. ఎన్నాళ్ళుగానో మీరు పడినటువంటి ఆ భయాన్ని కూడా పక్కన పెడతారు. ఇక ఈ సమయంలో ఒక విషయం పట్ల చాలా స్పష్టంగా కూడా ఉంటారు. ప్రతి వ్యక్తి మన జీవితంలో ఏదో ఒక కారణంతోనే తిరిగి మరలా రావడమో లేదంటే మన జీవితం నుండి వెళ్ళిపోవడమో జరుగుతుందని తెలుసుకుంటారు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తారు, కొంతమంది అనుభవాలను ఇస్తారు, ఇంకా మరి కొంతమంది అయితే జీవిత పాఠాలు నేర్పించి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మీ జీవితంలోకి మరలా రావడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి కూడా ఏదో ఒక కారణంతోనే రాబోతున్నారు. కానీ ఆ కారణాన్ని వెంటనే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే కొంచెం ఓపిక పట్టండి. ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన అంశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూడనటువంటి సమయంలో ఒక కాల్ అనేది వస్తుంది, లేదా ఒక సందేశం వస్తుంది, లేదా మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారని తెలిసేటటువంటి అవకాశాలు కలుగుతాయి. అయితే ఈ వార్త మొదట కొంచెం చిన్నదిగా అనిపించినా తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ సమయంలో ఒక పాత పరిచయం మరలా ఉపయోగపడే అవకాశంగా మారవచ్చు. గతంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి నుండి ఒక మంచి సమాచారం వస్తుంది, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఒక అవకాశం మరలా తెరపైకి రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే అవకాశం వచ్చిన తర్వాత సిద్ధం అవడం కంటే ముందుగానే మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం మంచిది కదా. ఇక వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా ఉంటుంది. కొంతకాలంగా మీకు స్పందించినటువంటి కస్టమర్లు ఎవరైతే ఉంటారో వారే తిరిగి మరలా మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి చర్చలు కూడా ముందుకు కదులుతాయి. ఆగిపోయినటువంటి పనులు మరలా తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ప్రతి అవకాశాన్ని మీరు వెంటనే ఓకేనని చెప్పి అంగీకరించకండి. ముందుగా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. అది లాభమా లేదంటే ఏదైనా నష్టం జరుగుతుందా, దానివల్ల మనకి ఏంటి అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందామండి. ఈ 4 రోజులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బుకు సంబంధించి మీకు ఒక మంచి స్పష్టత వస్తుంది. అంటే కొంతమందికి రావాల్సిన డబ్బు గురించి ఏదైనా ఒక సమాచారం వస్తుంది, మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి కొన్ని ఆలోచనలు వస్తాయి, ఇంకొందరికి ఖర్చులు తగ్గించుకోవాలనేటటువంటి మంచి ఆలోచన వస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను తీసుకొచ్చేలా ఉపయోగపడుతుంది. అందుకే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఇక ఇప్పుడు కుటుంబ జీవితాన్ని గురించి పరిశీలిస్తే ఇంట్లో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు కూడా తగ్గేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడతారు. దూరంగా ఉన్నవారు సైతం దగ్గరవుతారు. ఒక కుటుంబ సభ్యుడి ద్వారా మంచి శుభవార్త వినేటటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సాధారణంగా మీ భావాలను బయటకు చెప్పడానికి మీరు పెద్దగా ఇష్టపడరు. కానీ ఈ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి విషయాలను సైతం సరైన విధంగా చెప్పడం వలన మీకు దీనివల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయండి. ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడుకోబోయేటటువంటి ఒక వ్యక్తి గురించి మరికొంత సమాచారం గురించి తెలుసుకుందాం.
అసలు ఈ వ్యక్తి ఎవరు? అసలు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోయేటటువంటి ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి కావచ్చు. అయితే తిరిగి మరలా వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్పి మాత్రం అనుకోకండి. ఇదొక కొత్త ఆలోచనకు, ఒక కొత్త నిర్ణయానికి దారితీస్తుంది. అయితే ఈ కాలంలో అసలు దీని ప్రత్యేకత ఏంటంటే, కొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావడం కంటే వారు తీసుకొచ్చేటటువంటి సందేశమో లేదా వారి ద్వారా మనం వినేటటువంటి మాటలు చాలా ప్రభావితంగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. ముఖ్యంగా ఈ 4 రోజులు కూడా సాయంత్రం సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. అది ఏ నిర్ణయమైనా కావచ్చు. ఈ నిర్ణయం అనేది మీ వ్యక్తిగత జీవితానికి చాలా ఎక్కువగా సంబంధించిందై ఉండవచ్చు. ఉద్యోగానికా లేదా భవిష్యత్ ప్రణాళిక, ఇలా దేనికైనా కావచ్చు. అయితే ఇక్కడ ఒక సూచన, ఇతరుల ఒత్తిడికి మీరు గురి కావద్దు. మీ మనసు ఏం చెబుతుందో మీరు వినండి. భావోద్వేగపు ఆలోచనలు చేయకుండా పూర్తిగా మీ మనసు ఏం చెప్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివేకంతో ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి మాటల గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినడం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించడం మీకు, లేదా ఒకే ఆలోచన మీకు పదే పదే రావడం గమనిస్తారు. అలాంటి సందర్భాల్లో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. అందులో మీకు ఉపయోగపడేటటువంటి ఏదో ఒక సందేశం అయితే ఉంటుంది. అయితే మీకు మీ గురించి తెలియనటువంటి వ్యక్తులకు మీరేంటో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే వాస్తవాన్ని గుర్తించడం అనేది మీరు చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. గతంలోనే మీరు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకున్నారు. కాబట్టి ఈ విషయాలను అయితే అసలు మర్చిపోకండి. భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజుల యొక్క అసలు ప్రయోజనం అనేది మీకు మంచి లాభాన్ని అయితే అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు మనం ఈ 4 రోజుల్లో కనిపించేటటువంటి సంకేతాలు, తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాలు, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి భాగం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రత్యేక విషయాలు మీకు కనిపించబోతున్నాయి. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు ఒక పెద్ద శబ్దంతో రాదండి. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా మనకు తెలియకుండానే అలా ప్రారంభమైపోతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తుంది, తర్వాత ఒక అవకాశంగా మనకు కనిపిస్తుంది, చివరికి ఒక కొత్త దిశగా మారుతుంది. అయితే ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుంది. మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి కంటే ఏదైనా ఒక సంఘటన లేదా ఒక మార్పు అనేది మీ ముందు కనిపిస్తుంది. ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరుగుతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారనేది మీకు అర్థమవుతుంది. ఇక కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, దాని పట్ల కూడా మీరు ఒక స్పష్టతకు వస్తారు. ముఖ్యంగా ఈ 4 రోజులు ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక్కొక్క నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అయితే ఆ నిర్ణయాలు చాలా పెద్దది కావచ్చు. అంటే దానికి సంబంధించి ఆ నిర్ణయానికి సంబంధించి మీరు కట్టుబడి ఉండండి. మీకు పూర్తిగా ఆ మార్పు అనేది కూడా కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి చెప్పుకోవాల్సి వస్తే, కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి మరలా రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా అయితే ఉండదు. అందుకే గతంలో జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోకండి. అలాగే పాత కోపాలను కూడా మోసుకుంటూ అలాగే ఉండకండి. సమతుల్యంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను విన్నామా, ఓకే అని వారు ఏం మాట్లాడారు, అసలు ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటనేది బాగా మీరు గమనించాలి. ఎందుకంటే గతంలో ఒకవేళ మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి అయి ఉన్నారనుకోండి, వారు మరలా తిరిగి వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? గతంలో ఏదో ఒక మోసం చేశారు కాబట్టి ఈసారి తప్పకుండా ఏదో ఒక విధంగా మనల్ని మోసం చేయాలనో, అవమానపరచాలనో, లేదంటే మన దగ్గర ఏదైనా ఆర్థిక అభివృద్ధి పొందాలనో వచ్చుంటారు అనేటటువంటి ఒక 1% అయినా కానీ మన మైండ్లో అది తిరుగుతూ ఉండాలన్నమాట. లేకపోతే వాళ్ళని పూర్తిగా గుడ్డిగా నమ్మేమనుకోండి, తిరిగి మరలా మనం మోసపోవడం ఖాయం. కాబట్టి వారి నుండి ఒకసారి గుణపాఠాన్ని నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో కూడా మరలా వారిపై ఫుల్ ట్రస్ట్ అనేది మనం పెట్టుకోకూడదు. అలాగే వారు ఏం చెప్తున్నారనేది క్షుణ్ణంగా ఆలోచించి ఆ తర్వాత వారు అసలు ఎందుకు వచ్చారు మన దగ్గరకు, ఏ లాభం కోసమైనా వచ్చారా, లేదంటే ఏదైనా రియలైజ్ అయిపోయి వారి తప్పు తెలుసుకొని మన దగ్గరకు ఏదైనా వచ్చారా, ఇటువంటి కోణంలో తప్పకుండా మీరు ఆలోచించాలి. అంతేకాకుండా ఇవన్నీ ఆలోచించకపోగా ఇప్పటి వరకు మీరు వారు దూరమైనంత వరకు ఏర్పడినటువంటి ఆ డిస్టెన్స్లో జరిగినటువంటి విషయాలన్నీ మాట్లాడుకోవడం, మీకు ఏదైతే ₹1 అభివృద్ధి పరంగా ఉంటుందో ఆ విషయాల గురించి చర్చించడం, ఇవన్నీ చేశారనుకోండి, మరలా మిమ్మల్ని మీరు క్షమించుకోలేనంతగా వారు మిమ్మల్ని దెబ్బ కొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా హృదయపూర్వకంగా ఏదైనా కానీ మనసు పెట్టి వ్యవహరిస్తారు మీరు. కొన్నిసార్లు అది మీ బలహీనతకు కూడా కారణం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.
ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకండి. సమయం తీసుకోండి, గమనించండి, ఆ తర్వాత ముందుకు సాగండి. ఇక మరొక ఆసక్తికరమైనటువంటి విషయం, మీరు గతంలో వదిలేసినటువంటి ఒక లక్ష్యం గురించి మరలా ఆలోచిస్తారు. దాది ఉద్యోగానికా లేదా వ్యాపారానికా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిందా, ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూస్తారు. ఇదే ఇప్పుడున్నటువంటి స్పెషల్ అదృష్టం అంటే ఇదేనని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఒక అవకాశంలాగా మారి అందులో మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తాయి. అలాగే ఉదయం సమయంలో వచ్చేటటువంటి ఆలోచనలను కూడా నిర్లక్ష్యం చేయకండి. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారాన్ని వాటి గురించి కొంచెం దృష్టి సారించాలని మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా గైడెన్స్ చేసుకోండి. సాయంత్రం సమయంలో తీసుకునే నిర్ణయాల్లో ఓపికగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలకు అంటే మీలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం అనేది భగవంతుడు అతి త్వరలోనే మీకు ఇస్తాడని చెప్పి నమ్మండి. మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు, దానికి ఒకే సమాధానం అనేది ఉంటుందండి. ప్రతి వ్యక్తికి అలాగే ప్రతి రాశికి సంబంధించి ఏదో ఒక విధంగా అంటే వారు చేసుకున్నటువంటి కొన్ని విషయాలు, సొంతగా చేసుకునే విషయాలు, కర్మ ఫలితాలు ఇలా అన్ని రకాలుగా కలిపి ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రిజల్ట్ రావాలని చెప్పి ఏదీ లేదు. కాబట్టి ఈ విషయం అయితే మీరు గమనించాలి. గతంలో సంబంధం ఉన్నటువంటి ఒక అంశం మరలా మీ దృష్టికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఒక వ్యక్తి రూపంలోనా, లేదా ఒక సందేశం రూపంలోనా, ఒక అవకాశం రూపంలోనా, ఒక గుర్తు రూపంలోనా, ఇలా ఏదైనా కావచ్చు. అయితే మీరు దీన్ని ఇప్పుడు ఆచరించవలసినటువంటి విషయం ఏమిటంటే వాటిని మీరు గమనించడం అనమాట. అది మీ జీవితంలో ఎందుకు మరలా తిరిగి కనిపిస్తుంది, వారు మరలా ఎందుకు మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు వ్యక్తి అయితే, ఇలా డీప్గా వాటి గురించి ఆలోచించండి. ఇలా మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి తిరిగి రావడం కంటే మీరు కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా గొప్ప విషయం. మీలో కోల్పోయినటువంటి ధైర్యం తిరిగి రావడం చాలా విలువైనటువంటి విషయం. మీ భవిష్యత్తుపై నమ్మకం పెంచుకోండి. అలాగే 4 రోజుల్లో భగవంతుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పడిపోయినటువంటి ప్రతిసారి కూడా మిమ్మల్ని పైకి లేపుతున్నటువంటి దైవిక శక్తి భగవంతుడు. కాబట్టి భగవంతుని మర్చిపోయిన నాడు మీరు కష్టాల్లోనూ సమస్యల్లోనూ కూరుకుపోయే ఉంటారు. కాబట్టి నాకు భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని అనుకున్నప్పుడు కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన కష్టము అలాగే మన సమస్య ఏదైనా కానీ 1% లేదా 99% అయినా దేవుడు మోస్తూ ఉంటాడు. మనం పేరుకు ఆ కష్టాల్లో ఉన్నాము అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అంతే. కాబట్టి ఇక్కడ ఒకే విషయం అండి, భగవంతుని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి, మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. మరి వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు అంటే జూన్ 30, జూలై 1, 2, 3 తేదీల్లో సాధారణంగా అనుసరించదగినటువంటి గొప్ప దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే ప్రతిరోజు ఉదయం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. మంగళవారం నాడు అంటే జూన్ 30వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కానీ లేదా హనుమాన్ ఆలయాన్ని దర్శించడం శుభప్రదం. ఇక శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నవగ్రహారాధన చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోండి. అలాగే చెప్పాలంటే ఈ 4 రోజులు మీరు ఎక్కువగా కోపాన్ని తగ్గించుకొని మాటల్లో సంయమనం పాటిస్తే అనుకూలమైనటువంటి గొప్ప ఫలితాలను పొందేటటువంటి ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ శివపార్వతుల యొక్క పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించి చక్కగా స్వామివారిని నిండుగా అలంకరణ చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని సమర్పించి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను సంకల్పాన్ని భగవంతుడి ముందు చెప్పుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి రేపటి రోజున మంగళవారం నాడు పాలాభిషేకం లేదా నాగేంద్ర స్తోత్రం పారాయణం చేయడం, పసుపు కుంకుమలతో స్వామివారిని విశేషంగా పూజించడం వలన వృశ్చిక రాశి వారి జీవితంలో ఏర్పడేటటువంటి ఏవైతే సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉంటాయి కదా, అటువంటివన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఈ విధంగా కొన్ని మంగళవారాల పాటు ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే మీ జీవితంలో ప్రతి కోరిక కూడా సఫలమవుతుంది. అలాగే కాకులకు లేదా పక్షులకు ఆహారం పెట్టడం, గోవుకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం చేయండి. దుర్గాదేవికి ఎర్రని పుష్పాలతో అర్చన చేసి ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. అసత్యం మాట్లాడకుండా ఉండడం, అవసరమైన వారికి అన్నదానం చేయడం వలన ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో ఎనలేనటువంటి శుభవార్తలు, మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.